అనగనగా ఒక ఊరిలో సోమయ్య రమణమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు పుచ్చకాయ తోటను సాగు చేస్తూ ఉండేవాళ్ళు. అదే తోటలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అందులోనే ఉంటూ తోటలో పని చేసుకుంటూ వారి జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. ఒకరోజు ఉదయాన్నే సోమయ్య తోట పని చేస్తూ ఉండగా ఒక చోట పుచ్చకాయలు లేవు. ఎవరో తోటలోకి వచ్చి దొంగతనం చేసి అంతా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా తొక్కి పడేసి వెళ్ళిపోయినట్టు ఉంది. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి వాళ్ళ పని చెప్పాలి అని అనుకున్నాడు. అయినా ఎవరు కూడా లోపలికి ప్రవేశించలేరు. తోట చుట్టూ అంతా ముళ్ళ కంచె ఉంది. అయినా ఎవరు వస్తారులే, సరిలే ఈరోజు రాత్రికి కాసేపు కాపలా కాసి కాసేపు ఇలాగే వేచి చూద్దాం అనుకున్నాడు. అలాగే ఆ రోజు రాత్రి అంతా కాపలా కాస్తూ తోట చుట్టూ అంతా తిరుగుతూ ఉన్నాడు. ఎంతసేపటికి చిన్న అలికిడి కూడా వినిపించకపోవడంతో సోమయ్య ఎవరు వస్తారులే అని వెళ్ళి నిద్రపోయాడు. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి తోట అంతా తిరిగి చూడగా తోటలో ఒక చోట మాత్రం పుచ్చకాయలు మళ్ళీ మాయమయ్యాయి. ఏంటి విచిత్రం, నిన్న రాత్రి అంతా కాపలా కాస్తున్నాను కదా, మళ్ళీ ఎవరో వచ్చి పుచ్చకాయలు దొంగతనం చేశారు అని ఈ రోజు ఎలాగైనా గాని ఆ దొంగని పట్టుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ రోజంతా మళ్ళీ రాత్రి కాపలా కాస్తూ తోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అలా చాలాసేపు తిరిగి చూస్తున్నాడు. అలా చాలాసేపు అయ్యేసరికి తిరిగి మళ్ళీ అలిసిపోయాడు. సర్లే, అయినా కాయలు ఇంకా కోతకు రాలేదు, ఇంకా కాయలు కూడా అంత బరువుగా లేవు, కోతకి ఇంకా చాలా సమయం కూడా ఉంది, అయినా ఇంకా ఎవరు రారులే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం తోట అంతా తిరుగుతూ చూస్తున్నాడు. అక్కడ అంతా చాలా తొక్కేసినట్టుగా ఉంది. ఇదేం విడ్డూరం, నాకు ఎటువంటి చప్పుడు వినిపించట్లేదు, దొంగ మాత్రం వచ్చిన చప్పుడు లేకుండా కాయలు దొంగతనం చేస్తున్నాడు. ఈ కాయల దొంగ ఎవరో కానీ బాగా తెలివైన వాడై ఉంటాడు. తోట చుట్టూ ఉన్న కంచె కూడా తొలగించలేదు. ఈ రాత్రి ఇద్దరము కాపలా ఉంటే గాని ఆ దొంగను పట్టుకోలేమని తన భార్యకు చెప్పాడు. ఆ రోజు సాయంత్రం సోమయ్య మరియు రమణమ్మ కలిసి తోటలో కాపలా కాస్తూ ఉన్నారు. ఆ రాత్రి చంద్రుడి వెన్నెలలో కాంతి చాలా ఎక్కువగా ఉంది. తర్వాత సోమయ్య చందమామ వెలుగులో తోటని చూస్తూ ఉన్నాడు. సోమయ్య ఒకసారి చందమామ వైపు పైకి చూశాడు. ఇంతలో దూరంగా ఉన్న చంద్రుడిలోంచి ఏదో ఒకటి కదులుతూ ఉంది. అదేంటో ఆసక్తిగా చూడసాగాడు. అది చూసే కొద్దీ ఆకారం పెద్దదవుతూ ఉంది. అది తన వైపే వస్తూ ఉండడం గమనించాడు. కానీ అదేమిటన్న విషయం మాత్రం అర్థం కాలేదు. చిన్నగా ఆకాశం నుండి రెక్కలు ఉన్న ఒక తెల్ల ఏనుగు అతని తోట వైపుగా వస్తుంది. అది మెల్లగా కిందకి దిగొచ్చి పుచ్చకాయ తోటలోకి వెళ్లి పుచ్చకాయల్ని ఇష్టం వచ్చినట్టు తింటూ తోటని ఎలా పడితే అలా తొక్కి పడేస్తూ ఉంది. అప్పుడు ఆ ఏనుగుని చూస్తూ సోమయ్య ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాడు. కాసేపటికి ఆశ్చర్యం నుంచి తేరుకొని, అంటే రోజు నా తోటలో పళ్ళని తినేది ఈ ఏనుగే అన్నమాట. ఈ ఏనుగు యజమాని ఎవరో కనుక్కొని ఖచ్చితంగా నా తోటలో పళ్ళని తిన్నందుకు నిలదీయాలి. అలా అనుకుంటూ ఏనుగుని తరమేద్దామని ముందుకు కదిలాడు. ఇంతలో అతనికి ఓ సందేహం వచ్చింది. ఇప్పుడు కన్నా నేను ఈ ఏనుగుని తరవదామని చూస్తే అది బెదిరిపోయి నన్ను తొక్కి చంపేస్తుంది. కాబట్టి అది ఇక్కడి నుంచి వెళ్లే అంతదాకా వేచి చూద్దామని నిశ్చయించుకున్నాడు. ఆ ఏనుగు ఇష్టం వచ్చినట్టుగా పుచ్చకాయలు తింటూ కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. ఇదంతా గమనించిన సోమయ్య ఏనుగు దగ్గరికి చిన్నగా వెళ్ళాడు. అది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. అప్పుడు సోమయ్య కూడా ఎగిరి దాని తోకను పట్టుకున్నాడు. అది అలా అలా గాల్లోకి వెళ్తుంటే సోమయ్యకి పైనుంచి కిందకు చూసి భయం వేసింది. అది ఒక పెద్ద బంగారు భవంతిలోకి వెళ్లి ఒక పెద్ద బంగారు మంచం మీద పడుకుంది. అప్పుడు సోమయ్య, ఇదేంటబ్బా అంతా విచిత్రంగా ఉంది అని ఆ గది మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాడు. సోమయ్యకి ఎటువైపు చూసినా అంతా బంగారం ఉన్న భవంతులు, చాలా అందమైన మహిళలు అక్కడ ఉన్నారు. అక్కడ నాగుపాములు తోకపై నృత్యం చేస్తున్నాయి. అదంతా చూసి సోమయ్య ఆశ్చర్యంగాను మరికొంత భయంగాను చూస్తూ ఉన్నాడు. అక్కడ చెట్లకు ఉన్న పండ్లు తిన్నాడు. భూలోకంలో ఉన్న పండ్ల కన్నా చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా బంగారం కూడా ఉన్న పెద్ద పండ్ల తోటను కూడా చూశాడు. అక్కడ ఎంత తిరిగినా తనకి అలసట రాలేదు. ఇంతలోనే తన భార్య అయిన రమణమ్మ గుర్తుకు వచ్చింది. వెంటనే అతను రెక్కల ఏనుగు గదికి వెళ్లి కనబడకుండా ఒక మూలను కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న రమణమ్మ పెద్దగా ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆ ఏడుపు విని తన దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగారు. అప్పుడు రమణమ్మ
రాత్రి దొంగలు పుచ్చకాయలతో పాటు నా భర్తను కూడా తీసుకొని వెళ్ళిపోయారని పెద్ద పెద్దగా ఏడుస్తుంది. అప్పుడు ఆ ఏనుగు నిద్రలేచి మళ్ళీ భూలోకానికి బయలుదేరింది. సోమయ్య ఏనుగు తోక పట్టుకొని మళ్ళీ ఆకాశం నుండి భూలోకానికి వచ్చాడు. ఏనుగు మళ్ళీ సోమయ్య తోటలో వచ్చి పుచ్చకాయలు తింటూ ఉంది. సోమయ్య నెమ్మదిగా ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఆ రెక్కల ఏనుగు కొన్ని కాయలు తిని మళ్ళీ ఎగిరిపోయింది. తెల్లవారుజామున భర్తను చూసి రమణమ్మ ఇలా అడిగింది. సోమయ్య జరిగిందంతా చెప్పాడు. అది విని రమణమ్మ ఆశ్చర్యపోయింది. సోమయ్యతో అక్కడంత బంగారం ఉండగా దాన్ని తీసుకురాకుండా నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు సోమయ్య అక్కడ ఆశ్చర్యాలు చూసి నాకు ఆ విషయమే గుర్తుకు రాలేదు అని అన్నాడు. సర్లే, ఈరోజు ఆ రెక్కల ఏనుగు ఎలాగో మళ్ళీ వస్తుంది కదా, వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్దాము. అప్పుడు సోమయ్య కూడా సరేనా అన్నాడు. మరుసటి రోజు యథావిధిగా ఏనుగు తోటలోకి వచ్చి పుచ్చకాయలు తిని బయలుదేరింది. ఏనుగు వెళ్తుండగా సోమయ్య ఎగిరి ఏనుగు తోకని పట్టుకున్నాడు. అప్పుడు రమణమ్మ సోమయ్యని గట్టిగా పట్టుకుంది. అలా వారు ఎగురుకుంటూ ఆకాశం వైపుగా బంగారు లోకానికి వెళ్లి అక్కడే దిగారు. సోమయ్య రమణమ్మ ఆ లోకమంతా తిరిగి చూస్తూ అక్కడున్న బంగారు పండ్లని మూటలోకి కట్టుకొని మళ్ళీ ఏనుగు తోక పట్టుకొని ఇంటికి వచ్చారు. అలా తర్వాత రోజు కూడా ఏనుగుతో వెళ్లి మరిన్ని పండ్లని కోసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. ఇలాగే చాలా రోజులు చేస్తుండగా ఊర్లో వాళ్ళంతా వాళ్ళు రాత్రి కనిపించకపోవడంతో వాళ్ళిద్దరిని దొంగలు ఎత్తుకొని వెళ్లారేమో అనుకున్నారు. తర్వాత ఉదయాన్నే వాళ్ళు రావడంతో ఊర్లో వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వచ్చి మిమ్మల్ని రోజు రాత్రి దొంగలు ఎత్తుకొని వెళ్తున్నారా అని అడిగారు. అప్పుడు వాళ్ళు మేము రోజు వేరే లోకానికి వెళ్లి బంగారంతో తిరిగి వస్తున్నామని చెప్పారు. ఇలా జరిగిందంతా వినగా ఊర్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఇరుగు పొరుగు వారు ఈ రాత్రి మేము కూడా మీతో వస్తాము అని బ్రతిమాలారు. సరే అని సోమయ్య మీరందరూ ఈరోజు రాత్రి మా ఇంటికి రండి, మనందరం కలిసి తోటకు వెళ్లి బంగారు లోకానికి వెళ్లి తిరిగి వద్దాం అని అన్నాడు. అలాగే ఆ రోజు రాత్రి సోమయ్య, తన భార్య మరియు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అందరూ కలిసి తోటకు వెళ్లారు. అనుకున్నట్టే రెక్కల ఏనుగు తిరిగి తోటకి వచ్చింది. అది దాని పాటికి అది పండ్లు తింటూ ఇంకా తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. అప్పుడు సోమయ్య మళ్లీ దాన్ని తోక పట్టుకున్నాడు. తన భార్య రమణం వచ్చి తన కాళ్ళు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఒకరికి ఒకరి కాళ్ళు పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయారు. అప్పుడు అందరూ ఆకాశం వెలుగులో నక్షత్రాలని చూస్తూ ఆనందంగా పైకి అందరూ బంగారు లోకానికి ప్రయాణమయ్యారు. ఇంతలో కింద కాళ్ళు పట్టుకున్న ఒక మహిళకి ఒక పెద్ద ప్రశ్న మనసులోకి వచ్చింది. అప్పుడు ఆ లోకంలో బంగారు గుమ్మడికాయలు ఉంటాయా, ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి అని ఆమెకి సందేహం వచ్చింది. ఈ ప్రశ్న పైనున్న సోమయ్యకు చెప్పాలి అని అనుకుంది. ఆమె పైనున్న వారికి ఆ పైన ఉన్నవారు ఆ పైన వారికి చెప్పమంది. ఆ విధంగా సోమయ్య వద్దకు ఆ ప్రశ్న చేరింది. అప్పుడు సోమయ్య అక్కడ బంగారు గుమ్మడికాయలు ఉంటాయి కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి అని అన్నాడు. అప్పుడు ఆ కిందున్నామె అవి ఎంత పెద్దగా ఉంటాయి అని మళ్ళీ ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి సోమయ్యకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక తన చేతిలో ఉన్న తోకను విడిచి ఇదిగోండి ఇంత పెద్దగా ఉంటాయి అని చూపించాడు. అది చూసి ఇంకందరూ ఇంతే సంగతి అని అనుకున్నారు. ఇది నేను నా చిన్నప్పుడు చదువుకున్న పాఠం. ఇది మళ్ళీ మీ అందరికీ తెలియాలని ఈ వీడియోని చేశాను. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కథని విన్నందుకు అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి లూలా ల్యాండ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.